శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, బిగ్ బాస్ నుంచి దువ్వాడ మాధురి, దివ్యల మాదిరిగా పిలిచేవాళ్ళం, బట్ ప్రోమోలో దివ్యల మాదిరేలేండి, చెప్పండి. దివ్యల మాదిరిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బట్ అవుట్ అయ్యారు ఈ సీజన్ 9లో. వచ్చిన దగ్గర నుంచి వరుసగా ఇంటర్వ్యూలు, ఈవెన్ బిగ్ బాస్ బజ్లో ఇంటర్వ్యూతో కూడా మళ్ళీ ఒకసారి కాంట్రవర్సీ క్రియేట్ అయింది. మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆవిడ ఓటమిని అంగీకరించలేకపోతున్నారు. మీరు గమనిస్తే, నాకు ఇష్టమైంది నేను వెళ్ళాను, నాకు ఇష్టమైంది నేను రావాలనుకున్నాను, వచ్చేసాను అంటే అసలు మీకు ఇష్టమై వెళ్ళడానికి బిగ్ బాస్ మీ ఇల్లు కాదు. మీకు ఇష్టమై మీరు వచ్చేయడానికి బిగ్ బాస్ ఒప్పుకోవాలి. ముందు ప్రజలు ఒప్పుకోవాలి. మిమ్మల్ని అక్కడ కంటిన్యూ చేయడానికి ప్రజలు ఒప్పుకోలేదు. అసలు మీరు వెళ్ళటానికే ప్రజలు ఇష్టపడలా, అవునా కదా? ఆవిడ వైల్డ్ కార్డ్ ఎంట్రీలోనే కదా వెళ్ళారు. దానికోసం దువ్వాడ చాలా ఖర్చు పెట్టారని టాక్ కూడా వచ్చింది. నాకు దువ్వాడ శ్రీనివాస్ని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు అని ఆవిడే చెప్పారు. మళ్ళీ మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎలా వెళ్ళారు మనకు తెలియదు. సరే, వెళ్ళాక ఈయన కూడా ఏదో కండిషన్స్ పెట్టారు అని అన్నారు. అప్పుడు ఆవిడనెవరు ముట్టుకోకూడదు, ఆవిడనెవరు అంటే ఇది చేయకూడదు అన్నట్టుగా చాలా పొసెసివ్గా ఆయన మాట్లాడినట్టు అనిపించింది మనకి. సరే, అది వాళ్ళ ఇష్టం అనుకోండి. దానికి ఆవిడ ఇష్టపడి కట్టుబడి ఆవిడ వెళ్ళినట్టున్నారు. వెళ్ళాక ఈయన శారీసే కట్టుకోవాలి అంటే ఆవిడ కొంచెం మోడర్న్ డ్రెస్సులు కూడా వేసుకున్నట్టున్నారు 1-2 సార్లు. అంటే టాస్కుల్లో భాగంగా తప్పులేదు. దాన్ని వేసుకున్నందుకు మనం క్రిటిసైజ్ చేయట్లా, అయితే కండిషన్స్ గురించి మాట్లాడుతాం. ఓకే, కొన్ని సందర్భాల్లో మీకు కంఫర్ట్ జోన్ కావాలి కాబట్టి ఆ రకంగా వేసుకున్నాను. తర్వాత నిన్న ఒక ఇంటర్వ్యూలో ఆవిడ చాలా కోపం వచ్చింది ఆవిడకి. అంటే ఆవిడ చేసిన డ్యాన్స్కి సంబంధించి భరణితోటి ఆవిడ చెప్పింది కరెక్ట్. ఆవిడ భరణితోటి ఏమీ ఆవిడ డ్యాన్స్ చేయలేదు. ఆవిడ డ్యాన్స్ చేస్తుంటే భరణిని పిలిచారు, కానీ వాళ్ళు మీరు అన్నట్టుగా కలిసి చేయలేదు, అంతకంటే చేతులు పట్టుకుని అలా ఏం చేయలేదు. అదొక టాస్క్ లాగా అనుకోండి మీరు. దాని మీద మీమ్స్ వేసి వాళ్ళిద్దరు లవర్స్ అంటాను తప్పు అంటాను నేను. అందుకే ఆవిడ కోపం వచ్చింది. ఆవిడ అంటే చాలా, కానీ అలాంటి పదాలు వాడకూడదు ఆవిడ. ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో బూతులు వస్తున్నాయి, తిడుతున్నారు, కానీ తల్లిదండ్రులను తీసుకురావటం లేకపోతే అక్క చెల్లెలను తీసుకురావటం సబబు కాదంట. అతని పుట్టుక గురించి ఆవిడ మాట్లాడటం, ఆ మీమ్స్ ఎవరైతే వేశారో వాళ్ళు, ఆ పాయింట్కి నేను ఎగనిస్ట్. ఓకే, మనకి ఎంత కోపం వచ్చినా కూడా ఇంట్లో వాళ్ళని తిట్టే హక్కు మనకేముంది? అతన్ని తిట్టండి, అంతవరకే. మనం ఎవరికైనా అదే చెప్తాం కదా. కాబట్టి ఆ విషయానికి నేను ఎగనిస్ట్, కానీ ఆవిడ అలా అనడం తప్పు. ఆ తర్వాత రీతు అండ్ పవన్ వాళ్ళిద్దరి సాన్నిహిత్యం మీద ఆవిడ అన్హెల్దీ రిలేషన్ అనడం, దాని మీద ఒక యాంకరు మరి మీది దువ్వాడ గారిది కూడా అన్హెల్దీ అని అడగడం, దాని మీద నీకెందుకు మా వ్యక్తిగతం అని అనడం. తర్వాత రీతు వాళ్ళ పేరెంట్సే నాకు చెప్పారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు అనడం. అంటే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. అంటే కాంట్రడిక్టరీ ఎలాగా అంటే, మీరు ఎదురు వాళ్ళని మనం ఎట్లా మాట్లాడతాం అట్లాగా అన్హెల్దీ రిలేషన్ అని. అది అన్హెల్దీనో లేకపోతే మరి దానికి అనైతికమో మనం ఏం చెప్పలేము దానికి. మరి ఈవిడిదే అంతేగా. ఈవిడ పెళ్లి చేసుకున్నారా లేదా మనకు తెలియదు. ఫస్ట్ ఇద్దరు విడాకులు ఇచ్చుకున్నారా లేదో తెలీదు. ఈయన వాళ్ళ భార్యకి, ఈవిడ వాళ్ళ భర్తకి, ఇద్దరికి పిల్లలు ఉన్నారు. పిల్లలు ఒప్పుకోవాలిగా. ఇప్పుడు మీరు ఒక వ్యక్తితో రిలేషన్లోకి వెళ్తున్నారంటే మీ కిడ్స్ ఉన్నప్పుడు మీరు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అంటే మామూలుగా జరిగేది అది. నేను చాలా ఇళ్లలో చూసా, చాలామంది మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, వేరే పెళ్లి చేసుకునేటప్పుడు పిల్లల్ని వెదర్ దే కెన్ యాక్సెప్ట్, ఒక తండ్రిగానో ఒక తల్లిగానో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది. ఓకే, మనం సినిమాలు చాలా చూసాం. మీకు గుర్తుందా? నాకు తెలుగులో ఆ పేరు గుర్తులే, కేళడి కణ్మణి అని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రాధిక సినిమా. మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. అందులోనే అతను ఊపిరి ఆపకుండా పాడతాడు. ఆ సినిమా స్టోరీ అదే. భార్యాభర్తలుగా, అంటే ఇతనికి భార్య ఉండదు, ఆవిడకి పెళ్ళవదు, ఆవిడకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి. సో దే వాంట్ టు మ్యారీ, బట్ ఆ పాప ఒప్పుకోదు. షీఈస్ వెరీ పొసెసివ్ అబౌట్ హర్ మదర్. ఓకే, ఆవిడ ఒకసారి వర్షం పడి వచ్చినప్పుడు తన భార్య చేరిస్తే ఆ అమ్మాయి విప్పేస్తుంది.
అంత పొసెసివ్నెస్ ఉంటుంది పిల్లలకి. ఇట్ మే లీడ్ టు సమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా కదా. తర్వాత పెద్ద అయ్యాక షీ రియలైజెస్ అండ్ వాళ్ళిద్దరిని కలుపుతుంది ఆ మెచ్యూరిటీ వచ్చాక. ఇది ఎందుకంటేనండి పిల్లల విషయంలో మనం అన్నీ తెలుసు అనుకుంటాం కానీ మనకు చాలా తెలియదు. వాళ్ళు ఎంత సెన్సిటివ్ ఉంటారు, ఎంత అబ్జర్వేషన్ ఉంటుంది, వాళ్ళకి ఎంత స్ట్రాంగ్ ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి అనేది మనం గమనిస్తేనే అర్థమవుతుంది. మామూలుగా మనం అనుకుంటా ఈ పిల్లలకి ఏం తెలియలేదు, లేకపోతే వీళ్ళకి ఏం తెలియదు అంటే మనం ఒక జనరల్ కన్క్లూజన్స్కి వచ్చేస్తాం. కానీ అది తప్పు. ఎవరి పిల్లలైనా మీరు కావాలంటే మీ పిల్లలైనా గమనించండి. మనకంత టైం ఉండదు. ఫస్ట్ థింగ్ మనం సైకలాజికల్గా వాళ్ళని మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయం, కానీ చేయాలి. సో ఇక్కడ నేను ఈ పాయింట్ వరకే చెప్తా. వాళ్ళిద్దరూ ఉన్నారా, కలిసి లేరా అది నాకు అనవసరం, మీకు అనవసరం. కాకపోతే ఏంటంటే వాళ్ళు పబ్లిక్లోకి వచ్చారు కాబట్టి ప్రజలు మాట్లాడతారు కాబట్టి, అండ్ ఆవిడకి చాలా యాస్పిరేషన్స్ ఉన్నాయి కదా పొలిటికల్గా కూడా. ఇప్పుడు పొలిటికల్ యాస్పిరేషన్స్ తోటే ఆవిడ దువ్వాడ శ్రీనివాస్కి దగ్గర అయిందా అనేది కూడా చాలా మందిలో ఉండే సందేహం. లేకపోతే ఒక మంచి హస్బెండ్ ఉండగా పిల్లలు ఉండగా ఇతనితోటి ఎందుకున్నారు? ఇప్పుడు వాణి అన్న ఆవిడే ఈవిని తీసుకొచ్చారని ఆవిడే చెప్పారు. సో మరి తీసుకొచ్చాక వాళ్ళ భర్తతోటి ఈవిడ ఉండడం అనేది సబబు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయా లేదా, లేదు వాళ్ళిద్దరికి రిలేషన్ సరిగా ఉందా లేదా అనేది ఈవిడికి అనవసరం కదా. ఇప్పుడు మగవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకేం పోయింది, వాళ్ళ భుజం అరువిచ్చేస్తారు మనకి. నువ్వు రా, నాకు నా భుజం మీద పడుకో, నేను నిన్ను ఓదారుస్తానని కదా. వాడికి అదొక సైకలాజికల్, వాడికి అది ఎట్లా ఉంటుందంటే అబ్బో నేను మగాడిని అనే ఫీలింగ్ వాడికి. మీరు చూడండి కావాలంటే ఇల్లీగల్ రిలేషన్స్లో ఎక్కువ అదే ఉంటుంది. అమ్మాయిలు అమాయకంగా బలైపోతూ ఉంటారు కొన్ని చోట్ల, ఎక్కువ శాతం. అంటే మగవాళ్ళు బలవుతారు తక్కువ, ఎక్కువ జరిగేది ఇదే. ఇవన్నీ కూడా ఏంటంటే ఇమోషనల్ అటాచ్మెంట్స్, ఇమోషనల్ బ్లాక్మెయిల్స్ అయిపోతాయి తర్వాత. అంటే నిన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో కూడా అగైన్ పవన్ కళ్యాణ్ టాపిక్ తీసుకురావటం, పవన్ కళ్యాణ్ వెళ్ళి ధైర్యంగా నీకు ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ అడుగు 3 పెళ్ళిళ్ళ గురించి అని మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఆవిడ అసలు ఎట్లా మాట్లాడుతుంది, నా క్వశ్చన్ గారు కాదండి, ఆయన శ్రీనివాస్ గారు మాట్లాడారు. నేను అన్నది అదే. ఇప్పుడు సారీ చెప్పాడు శ్రీనివాసు, నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం తప్పని ఆయనే అన్నాడు. అన్నాక మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూ ఎందుకు తీస్తున్నాడు? పవన్ కళ్యాణ్ అతను చెప్పి అతను వేరే పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ భార్యతో విడాకులు తీసుకున్నాక. బట్ నువ్వు నీ భార్యతో విడాకులు తీసుకోకుండానే రిలేషన్ పెట్టుకున్నావుగా, నీ భార్య నువ్వు హెరాస్ చేసావుగా, నీ పిల్లల్ని హెరాస్ చేసావుగా. ఆ ఇల్లు ఏం చేసావు నువ్వు? సడన్గా ఆఫీస్గా మార్చేసి, పైగా దాని మీద లోన్ ఉంది, ఆవిడకి నేను డబ్బులు ఇవ్వాలి, ఎవరికి? మాధురికి. ఈ కథలన్నీ నడిపావు కదా. అలాంటివి ఏమి అతను చేయలేదు. అతను చాలా మర్యాదగా అతని జీవితాన్ని అతను గడిపాడు, అతనికి నచ్చిన వాళ్ళతో ఉన్నాడు. విడిపోవటం కూడా చాలా మర్యాదగా విడిపోయారు వాళ్ళు. నీది అలా కాదు కదా. నీది నువ్వు రచరచ చేసుకుని, నువ్వు మాటలు మార్చి నువ్వు రచ చేసుకున్నావు కాబట్టి అసలు వైసీపీలో ఐ థింక్ మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది దువ్వాడ శ్రీనివాస్నేనము నాకు తెలిసి. అంటే ఒక ఆడదాని విషయంలో. ఓకే, అవునా కదా? మరి నువ్వు అంత దూరం తెచ్చుకున్నావు, కానీ అతనికి అలా జరగలేదుగా. అతని ప్రజలు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు అతనికి. అతను తప్పు చేస్తే ఎవరు? ఇంకొకటి, పవన్ కళ్యాణ్ ఎవరిది రూపాయి తినలేదు. తాను ఖర్చు పెడతాడు, తన సొంత డబ్బులు ఖర్చు పెడతాడు, తను కష్టపడి సంపాదించుకుంది ఖర్చు పెట్టాడు. నీకు అతనికి ఏ రకంగానూ పోలికలు లేవు. అతను నిలదీయాల్సిన పని కూడా లేదు. ప్రజలే నిలదీస్తారు తేడా వస్తే, కానీ ప్రజలే ఒప్పుకున్నారు. అంటే నేను అనేది ఒక మాట మనం సారీ చెప్పాక మళ్ళీ ఆ వ్యక్తి ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు మీరు? అంటే మీరు ఒకసారి వైసీపీలో ఉండి వైసీపీ నుంచి బయటకు వచ్చి వేరే పార్టీకి వెళ్దామని ట్రై చేసి అది వర్కౌట్ కాకపోతే మళ్ళీ ఆ వ్యక్తులను తిడతారా మీరు? ఇది రాజకీయమా? ఇది నువ్వు వ్యక్తిగతంగా మంచివాడవా చెడ్డవాడవా ప్రజలకు అవసరం లేదు, కానీ ప్రజల్ని నువ్వు ఎలా చూసుకుంటున్నావు అనేది అవసరం. ప్లస్ నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అంటే క్లారిటీతో ఉండాలి మనిషి. ఒక రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు దొంగతనంగా రిలేషన్స్ పెట్టుకోవటం, లేదు మోసం చేయటం, లేకపోతే డబ్బులు తినేయటాలు ఇలాంటివి చేయకూడదు కదా. అంటే ఇతను చేశాడని కదా జనరల్గా చెప్తున్నా. ఇదొకట్లా కాదు కదండి. సోషల్ మీడియా వచ్చాక మీరు రోజు మీ జీవితం పబ్లిక్లోనే ఉంటుంది కదా. కాబట్టి నేనంట నువ్వు దమ్ము ధైర్యంతో ఆన్సర్ ఇవ్వు. ఏదన్నా ఓపెన్గా మాట్లాడగలగాలి. ఎస్ నాకు ఇష్టమైంది,
నేను మాధురి గారితో ఉన్నాను. ఎవడేమంటూ, బికాజ్ మనం ఎలాంటి సొసైటీలో ఉన్నామంటే ఇప్పుడు సొసైటీ ఏంటంటే నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి. ఇవాళ చూడండి అంటే ఎక్కడికి వెళ్తోంది. ఈవెన్ సుప్రీంకోర్టు ఇవాళ గవాయి గారు ఒక తీర్పు ఇచ్చాడు. ఆయన ఏ తీర్పు? పోర్న్ వీడియోస్ని బ్యాన్ చేయమంటే మీరు చూశారు. ఏమన్నాడు ఆయన? పోర్న్ వీడియోస్ బ్యాన్ చేస్తే, సోషల్ మీడియా బ్యాన్ చేస్తే నేపాల్ ఏమైపోయింది, నేపాల్ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది, ప్రభుత్వాన్ని దింపేశారు, నేను నెల్లాళ్ళ తర్వాత చెప్తాను అన్నాడు ఆయన. దానికి దీనికి సంబంధం ఉందా? ఉందా అని అడుగుతున్నా. అంటే నెల్లాళ్ళ తర్వాత ఈయన ఉండడు పొజిషన్లో, కొత్త సీజే వస్తాడు కదా, అందుకని ఆయన పోస్ట్ పోన్ చేశాడు. అంటే ఇవాళ సుప్రీంకోర్ట్స్ ఎట్లా ఉన్నాయి, నేను ఆ విషయానికి అంటే అర్థం పర్థం లేకుండా ఉన్నాం మనం ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసేస్తున్నాం. 18 ఏళ్ల తర్వాత ఆడపిల్లలు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఉండొచ్చు, నీకు నచ్చిన వాడితో ఉండు, నీకు నచ్చినట్టు పెళ్లి చేసుకో అంటే కుటుంబ వ్యవస్థ అనేది విచ్ఛిన్నం అయిపోతుంది. ఇప్పుడు మరి ఇలాంటి వాళ్ళు సెట్ చేసేది అదే కదా. ఒక దివ్యల మాధురి కావచ్చు, ఒక దువ్వాడ శ్రీనివాసరావు కావచ్చు, పైగా వాళ్ళు సెలబ్రిటీ కపుల్స్ లాగా అయిపోయారు. ఇప్పుడు ఎవరు చేశారు? సోషల్ మీడియానే చేసింది. ఏంటి ఏం సెట్ చేశారు? వాళ్ళు ఏమీ సెట్ చేయలేదు. వాళ్ళు ఏంటి పెద్ద స్పెషల్ ఏమీ లేదు. వాళ్ళు ఒక వస్త్ర దుకాణం పెట్టుకున్నారు, దానికోసం మళ్ళీ వాళ్ళే ప్రమోట్ చేసుకుంటున్నారు కదా, అక్కడ నటిస్తున్నారు కదా. నాకు నటించడం రాదు, నేను అందుకే వచ్చేసాను అంటుంది ఈవిడ. నటించడం రాకపోవటం అంటే అక్కడ శుభ్రంగా నటించావు బిగ్ బాస్లో. నీ వస్త్ర దుకాణం కోసం ఇన్ని రీల్స్ చేశారు ఆవిడ, ఇన్ని ప్రోమోలు చేసుకున్నారు, నటించారు కదా. ప్రతి మనిషి నటిస్తాడండి. జీవితంలో నటించకుండా జీవితమే లేదు మనిషికి. తెల్లారు లేచిన దగ్గర నుంచి మనం నటిస్తూనే ఉంటాం అంతే. రైట్ మేడం.